నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, నక్సల్స్ ఎందుకు ఉన్నారు? ఇంత అభివృద్ధి చెందిన 2020లో కూడా నక్సల్స్ ఎందుకు వస్తున్నారు? మీరు ఆ విషయాన్ని గమనించాల్సిన విషయం ఉంది. ప్రతి ప్రభుత్వం మేమేదో చేసేస్తున్నాం అంటుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ని పెట్టాను, ఇంటింటికి మేము డాక్టర్ని పంపిస్తున్నాం, ఏ రోగికి ఏ బాధ లేదు అంటున్నాడు మన సీఎం. మన రాష్ట్ర లో ఎటువంటి పరిస్థితుల్లో మారుమూరు ప్రాంతాలకు కూడా అంబులెన్సులు రై అని వెళ్ళిపోతున్నాయని జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆ రోజు చెప్పారు. కానీ ఈ రోజుకొచ్చి రైలు వినిపించడం మానేసిని. మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో మర్రి కావ్య అనే మహిళకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగోకపోతే తనని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రయత్నం సఫలత్వం కాల. ఆ ప్రయత్నంలో భాగంగా ఫోన్ చేసి అంబులెన్స్కి, అయా పలానా ప్రాంతంలో పలానా ఊరు మర్రి కావ్య ఇబ్బంది పడుతుంది, కర్రి అనే ఊరు, ఆ ఊరు దగ్గరికి ఇక్కడ వెళ్ళాలి, అక్కడ ఇబ్బంది పడుతుంది ఒక మహిళ, రండి అని చెప్పారు. సుమారు 9 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వీళ్ళు ఏం చేయాలి అర్థం కాక రాతియుగంలాగా కావిడి పట్టుకొని ఒక గుడ్డ ముక్కని అటు ఇటు 4 మూల కట్టి ఒక కట్టికి అటు ఇటు కట్టేసి ఇద్దరు వ్యక్తులు డోలీలాగా పెట్టుకొని తీసుకొని వెళ్ళారు. వెళ్ళి ఆ మహిళను బాగు చేయించడానికి తన భర్త అయిన కామేష్ మరియు కుటుంబ సభ్యులు తీసుకొని ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమెని ఆరోగ్యాన్ని కాపాడడానికి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇదంతా పక్కన పెడదాం. గ్రామీణ సడక్ యోజన్ అంటూ మన దేశపు ప్రధాని నరేంద్ర మోడీ గారు గ్రామీణ సడక్ యోజన అని ప్రతి ఒక్క ఏరియాలోనూ, గ్రామాల్లోనూ, పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ప్రతి చోట మేము రోడ్లు వేస్తున్నాం, మరుగుదొడ్లు పెడుతున్నాం అని చెప్పారు. మరి ఈ రోజుకు కూడా ఈ ప్రాంతంలో మరి కనీసపు సౌకర్యాలు లేవు. మందు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుంది. ఏది కావాలన్నా దరిదాపుగా 6 నుండి 9 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ సౌకర్యాలను కుదుర్చుకోవాలి. ఇదంతా ఇలాగుంటే 2021లో ఆ మన్య ప్రజలు దరిదాపుగా 3,000 మంది ప్రజలున్నారు. అందులో 2,000 మంది ఓటర్లు ఉన్నారు ఆ ప్రాంతంలో. వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఒక 7 లక్షల రూపాయలు పోగు చేసుకొని తాత్కాలికంగా రోడ్డు వేసుకున్నారు 2021. ఇది కాదంటూ 23-24 సంవత్సరానికి గవర్నమెంట్ చేత వీళ్ళు ఒక ఆర్గనైజేషన్తో 70 లక్షలకి కాంట్రాక్టు వర్క్ ఆర్డర్ అన్నీ చేయించుకొని తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఎప్పుడు మామూలుగా వాళ్ళ తాలూకా ఒక బినామీని
ఏర్పాటు చేసింది కాంట్రాక్టర్గా. ఆ బినామీ 29 లక్షల రూపాయలు, సాక్షాత్ 29 లక్షల రూపాయలు బిల్లు చేయించుకొని ఏ పని చేయకుండా బిల్లు తీసుకొని వెళ్ళిపోయాడు. మరి నక్సల్స్ రాక ఎవరు వస్తారు అంటే, మన్య ప్రజలంటే వాళ్ళు ఓటర్లు కాదా? వాళ్ళకి న్యాయం చెయ్యరా? ఇది తప్పు. ప్రతి భారత పౌరుడు భారత ప్రధానితో సమానమే. బిఫోర్ ది లా all and every intellectuals are equal to same and same. ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగంలో ప్రతి వ్యక్తి కూడా సమాన హక్కులు కలిగి ఉంటాడు అని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెబుతుంది. ఒక వ్యక్తికి ఉన్న అవకాశాలు ఇంకో వ్యక్తికి లేవు అంటానికి వీలు లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజుకి కూడా ఆ మన్య ప్రజలు ఏం పాపం చేశారని ఆ సందర్భంలో తన భర్త, తన కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండడంతో కావ్య బతికి బట్ట కట్టింది. లేకపోతే నిర్దాక్షిణ్యంగా బలైపోవాల్సిందే. కాబట్టి మిత్రులారా, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you for watching our channel.